శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. భగవత్ లీలలు కార్యక్రమానికి స్వాగతం. ఈ పాయింట్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే నాకు భలే మంచిగా అనిపించింది. సో ఈ పాయింట్ గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటున్నా. అదేంటంటే చాలామంది పూజలు చేస్తారు. భక్తి లేదా అంటే నేను దాని గురించి ప్రశ్నించట్లేదు. ఇంట్లో ఒక పూజ చేసుకుంటే ఒకప్పుడు మనసు పూర్తిగా ఆ పూజ మీద భగవంతుడి మీద లగ్నం చేసి చేసుకోవడం ఒక ట్రెడిషన్ లాగా సాగింది. కాలం గడిచే కొద్దీ ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత మన ఇంట్లో పూజ చేసామంటే ఫస్ట్ ఆ పూజ రూమ్కి చేసిన డెకరేషన్తో పాటు మన అవుట్ఫిట్ మ్యాచ్ అవ్వాలి. దాని తర్వాత 10 మందిని పిలవాలి, తిరిగి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, దీనికి ఒక మంచి డివోషనల్ సాంగ్ యాడ్ చేసి దాన్ని రీల్ కట్ చేయాలి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలి. వచ్చిన గెస్ట్ ప్రతి ఒక్కళ్ళు మన పూజ గురించి మాట్లాడుకోవాలి, మనం వేసుకున్న నగ గురించి మాట్లాడుకోవాలి. ఇంత చేసే తాపత్రయంలో వాళ్ళు పలానాది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, అంతకన్నా ఖరీదైన గిఫ్ట్ మనం ఇచ్చామా? పక్కింటి వాళ్ళు చేసిన ఫ్లవర్ డెకరేషన్ కన్నా మనం ఇంకా బ్యాంకాక్ నుంచి తెప్పించిన పూలతో ఫ్లవర్ డెకరేషన్ చేసామా? ఈ పోటీలో ఏమైపోతుందంటే పూజ భక్తి ఆ యొక్క వ్రతమో నోమో పండగో పక్కనకి వెళ్ళిపోయి డబ్బుని చూపించుకోవడానికి చేసేటటువంటి ఒక యాక్టివిటీగా ఇవాళ రేపటి రోజున అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో భక్తి ఉందా? అసలు నిజంగా పూజ చెయ్యాలి అని అంటే పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద పెద్ద డెకరేషన్లు, పెద్ద పెద్ద ఈవెంట్ ప్లానర్లు, ఇంతమంది వచ్చి చేస్తేనే ఆ పూజకి ఫలితం ఉంటుందా? అంటే ఓ చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఎదురుగా పెట్టుకొని కూడా 7 శనివారాల వ్రతం చేయొచ్చు అని ఆ కథలోనే చెప్తారు. కాదు, 7 శనివారాలు అసలు మారు మ్రోగిపోయేటట్టు సందు సందు ఊరూరు చెప్పుకునేటట్టు కూడా చేయగలము అని చూపించుకునే వాళ్ళు ఉంటారు. ఏది రైట్, ఏది రాంగ్? పూజ అంటే ఘనంగానే చేయాలా? మనకున్న దాంట్లో కూడా చేసినా స్వామి మనల్ని పట్టించుకుంటాడా? శాస్త్రం ఏం చెప్తోంది, మనం ఎటెళ్తున్నాం? ఇదే అంశం గురించి ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ యొక్క భగవత్ లీలలు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేద పండితులు నవీన్ శర్మ గారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. స్వామి నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మీరు చాలా సంక్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ పట్టుకున్నారనే చెప్పాలి అసలు. ఎందుకనంటే ఇది చాలా మందికి నచ్చదండి. అదే కదా అసలు ఈ సబ్జెక్ట్ మాట్లాడితే ఏంటంటే కొండంత దేవుడికి కొండంత మనం సమర్పించగలమా? అసలు మనం చెయ్యగలమా? ఆయనని సాటిస్ఫై చేయడం అసలు మన తరమా? అమ్మవారు ఒక్కొక్క నగ ధరిస్తే శంకర భగవత్పాదులు వారు చెప్తారన్నాడు, ఆవిడ ధరించే నగలట ఆ నగల యొక్క కాంతి నక్షత్రాల వెలుగుల్ని కూడా మాయం చేసింది. అంత నగలు ధరించిన అమ్మవారికి నువ్వు పూజ చేస్తూ అంత సమర్పించగలవా? అంతేగా. అసలు ఆవిడ్ని ధనంతోనే మనం కొలిస్తే మనం బాగా నగలు వేసి బాగా పూలు పెట్టి డెకరేషన్లు చేస్తేనే అమ్మవారు ప్రసన్నం అవుతుంది అనుకుంటే సముద్రుడిచ్చిన నగలు ఏమైపోయి అమ్మవారికి? చంద్రుడు ఆభరణంగా వచ్చిన ఆ కాంతి ఏమైపోతుంది? నీ నగల కంటే ఆ కాంతి వెలవెలబోతుందా? అసలు ఏమిటి అసలు పూజ అనే సబ్జెక్ట్ లో మీరు అన్నట్టు పూజ అనే సబ్జెక్ట్ లో ధనం అనే సబ్జెక్టు జొచ్చుకొచ్చింది. అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అని మామూలుగా ప్రతి ఇంట్లో ప్రతి పండగకి కానీ ఏదైనా కానీ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో రెండో కథలో ఒక మాట చెప్తారన్నాడు. ఏంటంటే అది సత్యనారాయణ స్వామి ఒక బ్రాహ్మణుడికి కనిపించి, నువ్వు నా వ్రతం ఆచరించు. ఎలాగంటే వ్రతం ఆచరించనంగానే ఆ బ్రాహ్మణుడు అంటాడు, నేను చాలా పేదవాడిని, నేనేమీ ఆచరించలేదు. అసలు నా దగ్గర ఈ వ్రతం ఆచరించే డబ్బులుంటే నేను ఆ వ్రతం ఆచరించే డబ్బులతో నేను నా కుటుంబానికి ఒక పూట భోజనం పెట్టుకోవచ్చు కదా. స్వామివారు చెప్తారు ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నువ్వు దీనికోసం ఒక్క అణా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. నువ్వు చక్కగా ఒక రావి చెట్టును చూడు, దాని కింద శుభ్రం చేసుకో. కుమ్మరివాడి దగ్గర ఒక కుండ అడిగి శుద్ధమైనటువంటి జలం పోయి దాంట్లో చక్కగా దాంట్లో అదేంటి వేప, రావి ఇలాంటి మామిడి ఇలాంటి ఆకులన్నీ దాంట్లో, కొబ్బరి చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి పెట్టు. కలశం వచ్చేసింది. నువ్వు నైవేద్యం ఏం పెట్టాలి? ఇప్పుడు నువ్వు వంటలు ఏమైనా చేయాలి? ఏమొద్దు,
నీ నీ భిక్షా పాత్రలో ఆ రోజు అటుకులు పడ్డాయి. ఆ రోజు అటుకులు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టు. ఉమ్, అదే ప్రసాదంగా స్వీకరించు. చేసే పని భక్తిగా శ్రద్ధగా చెయ్యి. చెయ్యి అది చాలు. అసలు ఆ భక్తి శ్రద్ధ లోపిస్తే నువ్వు ఏం చేస్తావు? మూడో కథకు వచ్చేటప్పటికి ఇదే చెప్పిన స్వామి మూడో కథలో రాజుగారు వ్రతం చేశారని చెప్తాడు. రాజుగారికి ఫలితం ఏమొచ్చిందో చెప్పడు. ఉమ్, ఎందుకు ఆ ఎపిసోడ్ లో అసలు ఆ కథలో రాజుగారికి ఫలితం వచ్చింది అనే మాట చెప్పచ్చు కదా. ఆయన దేనికోసం వ్రతం ఆచరిస్తున్నారనే దాని గురించి చెప్పచ్చు కదా. ఆ వచ్చిన ఫలితం ఏంటో చెప్పచ్చు కదా. చెప్పలేదు. ఎందుకంటే రాజు యొక్క వ్రత నిష్టలో బాగా ఆడంబరం ఉంది తప్పించి భక్తి లేదు. ఉమ్, భక్తిని చూపించలేదు అక్కడ. చూపించలేదు కాబట్టి ఆయనకి ఫలితం ఏమొచ్చిందో చెప్పలేదు. ఫలితం రాలేదు కాబట్టి చెప్పలేదు. ఆడంబరానికి భగవంతుడు ఉండడు. దీనికి ఒక మామూలుగా ఒక చిన్న కథ చెప్పు. భగవంతుడికి మనం ఎంత దగ్గరగా ఉండాలంటే ధనం అంత దూరం చేస్తుందని. దానికో అనగనక ఒక కడు పేదవాడు. వాడు కూలి పని చేసుకుంటూ నిత్యం అతని పని ఏంటంటే పొద్దున్నే లేచి చక్కగా శుభ్రంగా స్నానం చేసి దీపారాధన చేసుకుని చక్కగా భగవంతుడి ముందు నమస్కారం చేసి, స్వామి ఈరోజు నేను నా కర్తవ్యాన్ని ధర్మనిష్టతో ఆచరిస్తాను. వచ్చేటటువంటి ఎంత ధనం అంతా ధనం నీదే. దాన్ని నీ పాదాల చెంత పెడతాను. దాంట్లో నా కుటుంబ పోషణకి ఎంత అవసరమో అంత నేను వాడు, మిగిలింది దాన ధర్మాలతో సుఖమైన జీవనం చేస్తాను అని అతను జీవనం చేయడం. అదే అకుంఠిత దీక్షతో మధ్యాహ్నం భోజనానికి భార్య పిలుస్తాం. ఆ పెట్టినటువంటి అన్నంలో ఉన్నటువంటి ఏదైతే పదార్థం ఉందో అది గంజి కానివ్వండి, పచ్చడి కానివ్వండి, లేదా పంచభక్ష పరమాణాలు కానివ్వండి, ఏదైనా సరే భగవంతుడికి సమర్పించి తింటాడు. ఉమ్, రాత్రి వరకు కష్టపడతాడు. ఉమ్, కష్టపడిన తర్వాత పడుకోబోయే ముందు, స్వామి ఈ రోజు నాకు చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఇచ్చావు. నేను అడిగిన దానికంటే ఎక్కువ ధనం ఇచ్చావు. నాకు ఇంత ధనం అక్కర్లేదు, చాలు. ఈ వచ్చిన దాంట్లో ఇంత సుఖంగా జీవించడం మొదలు. లక్ష్మీదేవి విష్ణుమూర్తితో అని, నేను బాగా ధనం ఇస్తేనే సుఖంగా ఉంటారు అని లక్ష్మీదేవి. కాదు, ధనం వల్ల సుఖం రాదు విష్ణుమూర్తి అంటే చూపించు. ధనగుప్తుడు అనేటటువంటి ఒక వ్యాపారస్తుడు చూసావా, బాగా ఆడంబరంగా ఎంత చక్కగా ధనంతో పూజలు చేస్తున్నాడు. చక్కగా లక్ష్మీదేవిని రోజు బంగారపు పూలతో పూజ చేస్తున్నాడు. చక్కగా 1000 రకాల పూలతో పూజ చేస్తున్నాడు. ఆయన అంత ధనాన్ని ఇచ్చాను, అంత బాగా కూడా జీవిస్తున్నాడు. ఆయన మనస్సు చూడు అన్నాడు. రాత్రిపూట 5 నిమిషాలకు ఒకసారి నిద్రలేస్తాడు. ధనం ఎందుకు? ఉందా లేదా చూసుకుంటూ ఉంటాడు. అదే ప్రతి వాడిని నమ్మడు. ఇచ్చి డబ్బులు 10 ఎక్కడ రూపాయలు డబ్బు ఇచ్చి పోతుందా అన్న భయం. 10 రూపాయలు ఇచ్చి 10 సార్లు అడుగుతాడు. ప్రతిసారి ఆ పెట్టి తెరుచుకుని చూసుకోవడం. ఇది వెనకడికి ఒక శాస్త్రం చెప్పేవాళ్ళు అన్నారు. అలాగ డబ్బుల్ని దాచిపెట్టేవాళ్ళట దాని చుట్టూ కాపలా కాసేటటువంటి పాముగాను కుక్కగాను జన్మిస్తారట వచ్చే జన్మలో. ఉమ్, అలా అసలు ధర్మం మాట్లాడుకుంటే అదే చెప్తుంది. అసలు ఏది దాచిపెట్టకూడదు. అసలు దాచిపెట్టకూడదు అని అంటే అది వేరే విషయం, అది వేరే సబ్జెక్ట్ చెప్పుకుందాం తర్వాత విషయం. కానీ అసలు ధనంతో మనకంత కనెక్షన్ ఉండకూడదు. అసలు ధనం వేరే సబ్జెక్ట్. అసలు ప్రశాంతంగా జీవించడానికి ధనం వేరే. కాబట్టి అలాగా ఇప్పుడు ఈయన ఈ కూలీవాడిని చూపించాడు. అతడు విష్ణు చిత్తుడు అతని పేరు. అతను చూపించాడు. అతను పొద్దున్న లేస్తుంటే ప్రశాంతంగా ఉన్నాడు, హాయిగా రాత్రి కష్టపడ్డాడు, ప్రశాంతంగా జీవిస్తున్నాడు, ప్రశాంతంగా పడుకుంటున్నాడు. మనం ప్రశాంతంగా ఉన్నామనడానికి నిదర్శనం ఏంటంటే రాత్రి సుఖంగా నిద్ర పట్టడం. అంతేగా. పగలంతా పనిచేయడం కాదు, మనకి రాత్రి సుఖంగా ప్రశాంతంగా నిద్ర పట్టడమే మనకు అసలైనటువంటిది. అసలు అలాగా ఉండే. ఇప్పుడు ఈ ధనగుప్తుడిని ఈ పేదవాడి దగ్గరికి పంపించి, నాయన ఇంకో ఒక నాణేల మూట నీకు ఇస్తున్నా, దీంతో సుఖంగా. ఆ నాణేల మూట తీసుకున్నాడు ఇతను బంగారం. ఆ రోజు నుంచి ఇతను నిద్ర లేదు. దాన్ని ఎక్కడ దాచాలి? ఇప్పుడు 100 వరహాలు ఇచ్చాడు. ఈ 100 వరహాలు మళ్ళీ అప్పచెప్పాలి మనం. ఇది ఏమైపోతుందో, ఈవిడ వాడేసిందో ఏమైపోయి వారం రోజుల పాటు తర్జన భర్జనలు పడిపోయాడు. చివరికి అయిపోయి ఓ రోజు ఆ బంగారపు మూట తీసుకెళ్ళి మళ్ళీ ధనవంతుడికి ఇచ్చాడు. స్వామి నాకు ఈ డబ్బు వద్దు, నా ప్రశాంతతకి ఇది చాలా దూరం, అసలు నాకు ఇది వద్దు, ఇది నీ దగ్గరే పెట్టుకో, నేను భగవంతుడికి దగ్గరగా ఉంటాను. భగవంతుడు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇది చూసి చెప్తున్నాడు లక్ష్మీదేవికి ఏంటంటే, నువ్వు ధనంతో దేన్ని సంపాదించలేవు, భక్తిని అసలు సంపాదించలేవు. ధనంతో భక్తి వస్తుంది చాలా
చాలా పిచ్చ పొరపాటు. అపోహ. ఉమ్, అసలు చాలా పిచ్చి అపోహ అది అసలు. కాకపోతే ఎలా చేయాలి? నువ్వు ఎంత పూలు పెట్టినా, ఎంత డెకరేషన్ చేసినా, ఎన్ని రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వాలనుకున్నా, అది ఏం చేసినా ఫస్ట్ నువ్వు అక్కడ పూజ చేసేటప్పుడు శ్రద్ధగా భక్తితో చేయాలి. చేయాలి. చెయ్యాలి. నువ్వు చిన్న ఫోటో పెట్టినా, చిన్న విగ్రహం పెట్టినా, పెద్ద ఫోటో పెట్టినా, పెద్ద విగ్రహం పెట్టినా, 10 రకాల పూలు తెచ్చినా, 25 కిలోలు పూలు తెచ్చినా, ఒక్క పువ్వు తెచ్చినా, నువ్వు 10 రకాల నైవేద్యాలు పెట్టినా, అటుకుల నైవేద్యం పెట్టినా, ఏం పెట్టినా సరే చేసే దాంట్లో భక్తి ఉండాలి. భక్తి లేని పని వ్యర్థం. ఆ చేస్తున్నంత సేపు తదేక దృష్టితో భగవంతుడి ధ్యానంతో ఉండాలి. ఉమ్, నేను డబ్బు పెట్టేసి నేను అలంకారం చేసేసాను, డబ్బు పెట్టేసి నైవేద్యాలు వండేశాను, డబ్బు పెట్టేసి అందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాను కాబట్టి భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు అనుకోవడం చాలా అపోహ. అసలు ఎవరిని అనుగ్రహిస్తాడు? భక్తిగా ఒక అటుకులు పటికి బెల్లం ముక్కో నైవేద్యం పెట్టే భక్తిగా చేసేటటువంటి వాడిని అనుగ్రహిస్తాడు. లేనప్పుడు నీ పూజ అంతా వ్యర్థం. నువ్వు పటికి బెల్లం పెట్టినా వ్యర్థం, పంచభక్ష పరమాణాలు పెట్టినా వ్యర్థం. అసలు భక్తిగా చెయ్యని ఏ కర్మ కూడా చాలా వ్యర్థమైనటువంటి పని అన్నమాట. దానికి ధనం అనేది అసలు ధనంతో మనం ఏదో ఒకటి సాధిస్తామని చెప్పుకోవడం, అది చూపించుకోవడం, ఆ ఆడంబరం ప్రదర్శించడం ఇదంతా భక్తి కాదు. ఇది ఒక సినిమా, ఇదొక షూటింగ్, ఆ, సినిమా షూటింగ్ ఇది. అయినా హీరోని చూపిస్తాను చూసారా, అక్కడ ఏదో సినిమాలో చూపించి మనం ఏదో చూపిస్తాను చూసారా. అంటే అలా చేస్తున్న వాళ్ళందరికీ భక్తి లేదా అంటే మళ్ళీ అది కాదు. అలా కాదు, అలా మనం ఆ తప్పు మాట మనం అనుకోకూడదు. ఎందుకనంటే ఆడంబరంగా చేసినా భక్తిగా చేసేవాళ్ళు ఉంటారు ఆ ఉంటారు పూజ ఖచ్చితంగా. ఖచ్చితంగా జనాల్లో. కానీ అలా చేయలేని వాళ్ళు అయ్యో నా పూజని భగవంతుడు స్వీకరించడు అనుకోవడం పొరపాటు. అపోహ అసలు. ఆ బాగా ఆడంబరంగా చేసే వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏంటంటే, మీరు ఆడంబరంగా చేసినా ఆ చేసే పూజంతసేపు భక్తిగా చేయండి. తర్వాత మీరు ఘనమైన గిఫ్ట్లు ఇస్తారా, తర్వాత ముందు డెకరేషన్లు చేయిస్తారా, అది వేరే విషయం. చేసే పూజంతా శ్రద్ధగా చేయండి. అర్థమైంది. అలాగే పేదవాళ్ళు ఎవరైతే చేయలేకుండా ఉన్నారో, మీరు ధనవంతులను చూసి ఆ రీల్స్ చూసి ఇవి చూసి ఫోనుల్లో చూసి ఇలా చేస్తేనే భక్తిగా భగవంతుడు ప్రత్యక్షమై వీళ్ళకి ఇందుకే ఇంత ధనం ఇస్తున్నాడేమో అనుకోవడం అపోహ. అది అది మనం నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. అది కాబట్టి ఏంటంటే మనం చేసే పని భగవంతుడి యొక్క కార్యక్రమం, కర్మ, వక్తృత్వం, మంత్రం అన్నీ పరితుష్టిగా మనం డబ్బుతో ముడిపెట్టకుండా జాగ్రత్తగా భగవంతుడి సేవా భావన దృక్పథంతో, భక్తి భావన దృక్పథంతో స్వామివారిని కొలవడం అలవాటు చేసుకుంటే నువ్వు పెట్టే పువ్వు బంగారు పువ్వులాగా మారుతుంది. ఉమ్, అది నీ చెట్టు పువ్వే, నువ్వు కొనక్కర్లేదు కూడా, కానీ అది బంగారు పువ్వులాగా మారుతుంది. అది నిన్ను తరతరాలు కూడా ఉద్ధరిస్తుంది ఆ బంగారు పువ్వు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్పించి ఆడంబరాలు చేయకూడదా అనంటే చేసుకోవచ్చు, కానీ భక్తిగా భక్తి చేయాలి. కావాలి. భక్తి చేయాలి అంతే తప్పించి ధనం పెట్టేశాం కాబట్టి మనకు అన్ని వస్తాయనుకోవడం ఆ, అపోహ. అది అపోహ, అది పొరపాటు. అది పొరపాటు. మనం అది ఇది గుళ్ళో అయినా ఇదే నిదర్శనం, ఇంట్లో అయినా ఇదే నిదర్శనం. మనకి ధనం ఉంది కాబట్టి 1000 రూపాయల టికెట్ కొన్నాం కాబట్టి భగవంతుడు ఇచ్చేస్తాడు మనకి అనుకోవడం అపోహ. భగవంతుడు నువ్వు 1000 రూపాయల టికెట్ ఎందుకు కొన్నావు అని అంటే నీకు టైంలెస్గా ఉంది కాబట్టి నువ్వు టైంకి అక్కడ చేరుకోవడానికి నీకు ఒక మార్గం కోసం 1000 రూపాయలు పెట్టావు అంతే. నీకు భగవంతుడు ఇవ్వడానికి నువ్వు చలానా ఏం కట్టలేదు స్వామివారికి. ఏందా నువ్వు వెళ్ళి దండం పెట్టుకుంటేనే ఆ తర్వాత నీకు ఏదైనా వస్తుంది, అది కూడా భక్తిగా శ్రద్ధగా. నువ్వు 1000 రూపాయలు కాదు, 10,000 కాదు, 1,00,00,000 రూపాయలు పెట్టి నువ్వు దర్శనానికి వెళ్ళినా నీ మనసులో భక్తి లేకపోతే 1,00,00,000 రూపాయలు కూడా ఉపయోగం లేదు. మురిక్కాలువలో పోసినట్టే, మొహమాటమే లేదు అది అసలు. అంతే. అది మనం మురిక్కాలువలో పోసిన డబ్బు లాంటిదే. చక్కగా ఆ డబ్బు స్వామివారి దగ్గర వేసి నువ్వు ఖర్చు పెట్టే కంటే నువ్వు దాన్ని అదేంటి కాగితం పడవల్లాగా చేసుకుని నీళ్ళల్లో వదులుకోవడం చాలా ఉత్తమోత్తమైన పని అన్నమాట. కాబట్టి భక్తిగా చేయండి ఏం చేస్తుంది. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ధనవంతుడైనా ధనహీనుడైనా భక్తికి ధనంతో రిలేషన్ లేదు అసలు. లేదు, అసలు ఎప్పుడూ లేదు. భగవత్ అనుగ్రహానికి డబ్బుతో కూడా రిలేషన్ లేదు. ముడి అసలు లేనే లేదు. మనం డబ్బు పెడితే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనుకోవడం అపోహ. అలా పెట్టాలి, అలా వస్తుంది అనుకుంటే నిజంగా ధనవంతులందరికీ భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి వాళ్ళ ఇంట్లోనే కూర్చోవాలి. ఆయన ఎక్కడా కూర్చోడు, ఆయన వైకుంఠంలోనే ఉంటాడు, కైలాసంలోనే ఉంటాడు. ఆయనకి డబ్బున్న వ్యక్తి అయినా ఒకటే, డబ్బు లేని వ్యక్తి అయినా ఒకటే. ఒకటే భక్తితో ఎవరు పూజించారా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. అది అంతే అర్థమైంది. అంతే. అదే దృష్టిలో పెట్టుకుని ధనం కాదు, ధనమూలమిదం జగత్ కాదు, ధనమూలమిదం భక్తి కాదు, భక్తి అనే దానికి ధనం వేరే అనే దృష్టిలో పెట్టుకుని
మనం భక్తిగా స్వామివారిని సమర్పణాభావంతో చేయడం అనే దృష్టితోనే మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. అసలు ఒకళ్ళని విమర్శాత్మకమైనటువంటి దృష్టితో మనం ఈ ఎపిసోడ్ చేయట్లేదు. అంతేగా అంతేగా ఒకళ్ళని విమర్శ అనే భావన లేదు. మనం ఆ చేసే కర్మలో మీరు భక్తిని ఆచరించండి అని అని ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ ఎపిసోడ్ లో మనం. మనం అదే తప్పించి, కాబట్టి ధనానికి భగవంతుడికి లింకు లేదు. చక్కగా చెప్పారు ఈ ఎపిసోడ్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు మన డైలీ లైఫ్ లో మనకి ఉపయోగపడేవి, భగవంతుడిని దగ్గర చేయకుండా ఆపేవి, వాటి గురించి ఎక్కువ డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం భగవత్ లీలలో. సో రేపటి ఎపిసోడ్ లో తప్పకుండా కలుద్దాం. ధన్యవాదాలు. నీకు కావాల్సింది అడగకు, నీకు అవసరమైనది ఆయన ఇస్తాడు. నమ్మకముంచు, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. భగవత్ లీల.